హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరూ ఇండియన్ ఎకానమీ ఎలా చదవాలో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ చూడండి, సిలబస్ తీయండి. ఫస్ట్ మనకి థర్డ్ పేపర్ కదా ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ ఒక ఇండియన్ ఎకానమీ మాత్రమే చెప్తున్నాను నేను. దీన్ని బట్టి తర్వాత మనకి తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇక్కడ ఉంది. థర్డ్ సెక్షన్ థర్డ్ పేపర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు. ఓకేనా? దీంట్లో మనకి జనాభా గురించి ఇచ్చింది కదా. భారతీయ జనాభా యొక్క జనాభా లక్షణాలు, పరిమాణం మరియు జనాభా పెరుగుదల రేటు, డెమోగ్రాఫిక్ డివిడెండ్, రంగాల వారి జనాభా పంపిణీ, భారతదేశం యొక్క జనాభా. ఇదొక టాపిక్, ఇదొక యూనిట్. తర్వాత జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయంలో భాగాలు, జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు మరియు దాని ధోరణులు, రంగాల వారి కూర్పు, వాటా, తలసరి ఆదాయం. ఓకేనా? సో ఇది సెకండ్ టాపిక్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక మరియు కనిపిస్తుంది మీకు చిన్నది, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు. అందులో వ్యవసాయం, అనుబంధ రంగాలు, జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా, పంట విధానం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, హరిత విప్లవం, నీటిపారుదల. ఇది మొత్తం ఇక అగ్రికల్చర్కి సంబంధించి ప్రాథమిక రంగం మరియు ద్వితీయ రంగాలు అన్నమాట. ఓకేనా? సో ఇది థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి పరిశ్రమలు మరియు సేవల రంగం. భారతదేశంలో పరిశ్రమల వృద్ధి మరియు నిర్మాణం, జాతీయ ఆదాయానికి పరిశ్రమ రంగ వాటా. ఇలా తర్వాత వచ్చేసి ఫిఫ్త్ టాపిక్. ఇందులో ఏముంది? నీతి ఆయోగ్, తర్వాత ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు. ఇది ఫిఫ్త్ టాపిక్. ఇప్పుడు మీరు ఎలా చదవాలి అని అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు మీకు నేను తెలుగు అకాడమిక్ బుక్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇండెక్స్ చూపిస్తాను మీకు తెలుగు అకాడమిక్లో. ఈ తెలుగు అకాడమిక్ బుక్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఇండెక్స్ ఉంటుంది కదా. ఇక్కడ జాతీయ ఆదాయం ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇలా ప్రతి ఒక్కటి ఇలా జాతీయ ఆదాయం, వృద్ధి, పోకలు, ఆర్థిక అసమానత పంపిణీ, నిరుద్యోగ సమస్యలు, పేదరిక అంచనాలు, పంచవర్ష ప్రణాళికలు. ఇలా ఎక్కడెక్కడ ఏ టాపిక్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ మీరు టిక్ చేసుకోండి. ఆ సబ్ టాపిక్స్తో సహా సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని ఇలా ఇండెక్స్లో అన్నీ ఇలా. సో ఇలా ఏ టాపిక్ ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఉన్నాయి కదా, అందులో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయో ఇండెక్స్లో ఈ బుక్లో మొత్తం ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనం చదివే పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి జాతీయ ఇలా ఉంది కదా. సో జాతీయ ఆదాయం గురించి మొత్తం కంప్లీట్గా చదవండి. కంప్లీట్గా చదివిన తర్వాత అసలు జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయంని ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉంది చూసినవా, జాతీయ ఆదాయము, తర్వాత జాతీయ ఆదాయంను కొలిచే ఉత్పత్తి మదింపు, ఆదాయ మదింపు, వ్యయాల మదింపు పద్ధతి. మొత్తం 3 రకాలుగా జాతీయ ఆదాయాన్ని కొలుస్తారు. అది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు ఇలా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇలా మనము సిలబస్లో ఉన్న టాపిక్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సబ్ టాపిక్స్తో సహా మనము టెక్స్ట్ బుక్లో మార్కింగ్ వేసుకున్న తర్వాత సో మీరు చదవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జాతీయ ఆదాయం గురించి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయో, ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తం మనకి 5 క్వశ్చన్స్ వచ్చినాయి ఓన్లీ జాతీయ ఆదాయం గురించి. ఇది లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 పేపర్ 3 అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏమో ఇది కరెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట. భారత ప్రభుత్వ గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2వ ముందస్తు జాతీయ ఆదాయ అంచనాలు 2022-23 ప్రకారం. ఇలా కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఒక కస్టమర్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను.
సో భారత జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఓకేనా. సో మొట్టమొదటి జాతీయ ఆదాయాలు గణాంకాల పథకాలు అమలు మంత్రిత్వ శాఖ తయారు చేయదు. సో అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో బీసీ మాత్రమే, లేదా ఏబిసి, లేదంటే ఏసీడి, లేదంటే ఏడి. నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తాను ఏంటి అంటే, మీరు గమనించలో లేదు, కాన్సెప్ట్ వైజ్గా సో క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 2లో అడుగుతారు. కాన్సెప్ట్ అంటే జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయం గురించి మీకు కంప్లీట్ తెలియాలి. అంటే జాతీయ ఆదాయం ఎన్ని రకాల్లో కొలుస్తారు, అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్గా మనకైతే తెలియాలి. ఇప్పుడు ఇంకో ఇది థర్డ్ క్వశ్చన్ చూడండి. జాతీయ ఆదాయానికి సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు ఏది తప్పు అని అడుగుతున్నారు. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని స్థిరధర జాతీయ ఆదాయం అంటారు. చూసిల్లు కదా అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి. ఓకేనా. యుద్ధకాలంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్ ధరలో కూడా అంచనా వేస్తారు. జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే వచ్చే వ్యక్తిగత వైయక్తిక ఆదాయం వస్తుంది. ఇలా అన్నమాట. ఏ మాత్రమే కరెక్ట్, బీసీ మాత్రమే కరెక్ట్, సిడి మాత్రమే కరెక్ట్, లేదంటే ఏడి మాత్రం. ఈ 4 ఆప్షన్స్లో అసలు మనం జాతీయ ఆదాయంని ఏమంటాము, ఒక్కొక్క సందర్భంలో జాతీయ ఆదాయాన్ని ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిళ్ళు. సో ఇలా చదవాలన్నమాట. ఇంకొకటి ఇక్కడ చూడండి. సో ఇది థర్డ్ క్వశ్చన్. మార్కెట్ ధరలలో ఇది ఏమంటారు, మ్యాచింగ్ చేయాలన్నమాట. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటే ఈ మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి రావాలంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చింది కదా. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదలన, లేకపోతే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదలన. సో దీనికి తగ్గ ఆన్సర్ ఇక్కడ ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకు అడిగారన్నమాట. ఇక్కడ చూసారు కదా ఇలా. తర్వాత ఇంకొకటి, ఇంకా 4 అయిపోయినాయి కదా, ఒక్క నిమిషం ఇంకొక క్వశ్చన్ కూడా చూపిస్తాను. ఇక్కడ జాతీయ ఆదాయము అకౌంటింగ్ భావనలలో ప్రభుత్వ వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడి ఏమని పిలుస్తారు. ఓకేనా. సో ఇలా అన్నమాట. ఇంకొకటి మనకి జాతీయ ఆదాయంను ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నది, ఇక్కడ సో ఇలాగైతే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా. సో అంటే ఇప్పుడు జాతీయ ఆదాయం గురించి ఎట్లా చదవాలో అర్థమైంది. సేమ్ ఇలాగే అన్ని టాపిక్స్. ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా. సో పంచవర్ష ప్రణాళికల నుంచి పంచవర్ష ప్రణాళికలు నీతి ఆయోగ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ చూపిస్తాను మీకు, చూడండి. పంచవర్ష ప్రణాళికలు, అసలు పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటి, వాటి ఇయర్స్, నిరంతర ప్రణాళికలు, ఒక 1 year ముందే ఒక ప్రణాళిక అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సో అసలు ఫస్ట్ ప్రణాళికలో దేన్ని బేస్ చేసుకున్నారు, వ్యవసాయ రంగమా, లేకపోతే పేదరిక నిర్మూలన, త్వరితగత మరియు అధిక సమ్మిళిత వృద్ధి, 9వ ప్రణాళికలో ఏ కాన్సెప్ట్ని తీసుకున్నారు, ఇట్లా. సో కంప్లీట్ పంచవర్ష ప్రణాళికలు కంప్లీట్, ఇంకా నీతి ఆయోగ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్, ఇలా ప్రతిదీ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటేనే ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. సో ఇలా చదవాలి కాబట్టి చాలా చాలా డీప్గా చదవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.